వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆర్టీసీ అంటే బస్సుల ప్రయాణం అందరికి ఎరకనే. కానీ ఇకపై బస్సు సర్వీస్తో పాటు ఆర్టీసీ ఆటో సర్వీస్ కూడా ఇవ్వబోతుంది. సో ఆటో సర్వీస్ అనగానే ఆటో సర్వీస్ ఏంది, ఆర్టీసీ ఏంటి అని అనుకుంటున్నారా? ఇంతకీ ఆటో సర్వీస్కి సంబంధించి ఒక చర్చలు జరుగుతుంది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్తో, కంపెనీస్తో. ఇంతకీ ఏం ఆటోస్ రాబోతున్నాయి ఆర్టీసీలకి? ఇప్పుడు ఉండే ఆటో వాళ్ళని కనుక ఆర్టీసీలోకి తీసుకోబోతున్నారా, లేదంటే కొత్త ఆటోస్ ఏమైనా తీసుకురాబోతున్నారా? అసలు ఏం చేయబోతుంది ఆర్టీసీ ఆటోల విషయంలో అనేది మాట్లాడదాం. సో ఆర్టీసీ బస్సెస్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈవీ వెహికల్స్ విపరీతంగా పెంచింది పొల్యూషన్ కంట్రోల్ చేయాలని. అండ్ మహాలక్ష్మి పథకం ప్రారంభించింది. సో జీరో టికెట్స్ ప్రారంభించింది. సో వీటి వల్ల ఆర్టీసీకి నష్టం ఎంతో లాభం ఎంతో పక్కన పెడితే ప్రయాణాల సంఖ్య మాత్రం పెరిగింది. సో ఇప్పుడు ఆ ప్రయాణికులకు సంబంధించి ఇంకొన్ని సదుపాయాలు ఇవ్వాలి అనే ఆలోచనలో ఆర్టీసీ పడ్డది. సో అందుకనే ఈవీ ఆటోలను ఆర్టీసీ ఇంట్రడ్యూస్ చేయాలి అని అనుకుంటుంది. సో ఇది ఒక గుడ్ న్యూసే కదా. సో ఈవీ ఆటోలని ఆర్టీసీ ఇంట్రడ్యూస్ చేయబోతుంది అంటే ఇంకొంతమందికి ఉపాధి దొరికే అవకాశం ఉంటుంది. సో ఆటో వాళ్ళ కష్టాలు కూడా దూరమయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ ఆటో సదుపాయం ఎలా ఉండబోతుంది అంటే, మనం ఎవరైనా బస్ స్టాండ్కి వెళ్ళాలంటే ఎవరైనా రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఇంట్లో కుటుంబ సభ్యులు ఉంటే డ్రాప్ చేస్తూ ఉంటారు. లేదు అంటే కొంతమంది బస్సులో వెళ్తుంటారు. ఇంకొంతమంది ఆటోస్ అయితే బుక్ చేసుకుంటారు కదా. సో అలా ఆటోస్ బుక్ చేసుకునే వాళ్ళ సంఖ్య ఎక్కువనే ఉందంట బస్ స్టాండ్లకి. అండ్ అందుకనే వాళ్ళకి సంబంధించి ఆటోలు బుక్ చేసుకునే వాళ్ళ కోసమని ప్రత్యేకంగా ఈ సర్వీసెస్ స్టార్ట్ చేశారు. అంటే ఇకపై మనం బస్ టికెట్ బుక్ చేసుకున్నప్పుడే మనకు అక్కడ ఆటో సదుపాయం కూడా మన ఇంటి దగ్గర నుంచి పికప్ కోసం ఉంటుందన్నమాట. సో అంతేకాదు, ఈవెన్ మన డ్రాపింగ్ పాయింట్ దగ్గర నుంచి ఆ ప్లేస్ నుంచి మన ఇంటి దగ్గరికి, సపోజ్ మనం హైదరాబాద్ టు నిజామాబాద్ వెళ్ళాలనుకోండి. సో హైదరాబాద్లో ఎక్కడో గచ్చిబౌలిలో, రాయదుర్గమో లేదంటే మేదీపట్నం నుంచి మీరు జేబీఎస్కి వెళ్ళాలి. సో అలాంటి టైంలో టికెట్ బుక్ చేయడంతో పాటు మీ పికప్ పాయింట్ని కూడా బుక్ చేసుకోవాలి. సో అలా ఆటో మిమ్మల్ని జేబీఎస్ వరకు చేర్చేస్తుంది. ఆ తర్వాత మీరు ఏదైతే ఊరు వెళ్తున్నారో, సపోజ్ మీరు ఇక్కడ నుంచి నిజామాబాదో, వరంగలో, కరీంనగరో, ఖమ్మమో వెళ్తున్నారు. మరి అక్కడి నుంచి మీ ఇంటికి కూడా ఒక సర్వీస్ పాయింట్ ఉండాలి కదా. సో అలా మీరు బస్ దిగిన వెంటనే అక్కడి నుంచి మీ డ్రాపింగ్ పాయింట్ ఎక్కడ అనేది కూడా బస్ టికెట్తో పాటే పికింగ్ అండ్ డ్రాపింగ్ ఆటోస్ బుక్ చేసుకునే సదుపాయం కనిపిస్తుంది. సో ఇక్కడ స్టార్టింగ్ మైల్ అండ్ లాస్ట్ మైల్ అండ్ హ్యాపీ జర్నీ పేరుతో ఆర్టీసీ ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది. సో మరి ఈ పథకం ప్రారంభించాలంటే వేలాదిగా ఆటోలు కావాలి, వేలాది మంది ఆటో డ్రైవర్స్ కూడా అవసరం ఉంటారు. మరి దానికి సంబంధించి ఏం నిర్ణయం తీసుకోబోతుంది ఆర్టీసీ అని అంటే, ముందుగా పైలట్ ప్రాజెక్ట్ కింద అసలుకి ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అవుతుందా, ప్రజల ఆదరణ పొందుతుందా, ఈ సర్వీసెస్ ప్రజలు యూటిలైజ్ చేసుకుంటారా అనే దిశగా పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే ప్రారంభించబోతుంది. సో కేవలం ఒక 200 ఆటోల సర్వీస్తో హైదరాబాద్లో మాత్రమే ఫస్ట్ ఈ పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభిస్తుంది. సో ఇక్కడ ప్రజల ఆదరణ కావచ్చు, లేదంటే దీనికి సంబంధించిన యూటిలిటీ పెరిగితే అప్పుడు మిగతా జిల్లాల్లో కూడా ఈ ఆటో సర్వీసెస్ని ప్రారంభించబోతుంది. అయితే ఇక్కడ మళ్ళీ ఆటో వాళ్ళకి ఒక కోపం తెప్పించే నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది అనే విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే జీరో టికెట్ స్టార్ట్ అయిన తర్వాత ఆటోలకి ఉపాధి తగ్గింది. అండ్ సైమల్టేనియస్గా ఊబర్లో పనిచేసే వాళ్ళు ఆటోస్ కావచ్చు, ర్యాపిడోస్, ఓలాస్, ఈ ఆటో వాళ్ళకి ఎప్పుడున్నట్టే డిమాండ్ ఉంది. కానీ వాళ్ళ దగ్గర వాళ్ళ అకౌంట్లో క్రెడిట్ అయ్యే పర్సంటేజ్ తక్కువ, కంపెనీలకు వెళ్ళే పర్సంటేజ్ ఎక్కువ. అందుకనే ఈ అంశాన్ని కూడా ప్లస్ పాయింట్ చేసుకుంది ప్రభుత్వం. అందుకనే ఇప్పుడు ఉండే ఆటో వాళ్ళని కాకుండా ప్రభుత్వం ఒక కొత్త యాప్ రూపొందించబోతుంది. సో అందులో ఆర్టీసీ బస్తో అనుసంధానం చేస్తే సో ఆర్టీసీ బస్తో పాటు ఆటో కూడా బుక్ చేసుకుంటారు. అంటే ఇక్కడ టికెట్ ఫేర్ విషయంలో కూడా ప్రభుత్వం కీలకంగానే వ్యవహరించబోతుంది. ఊబర్, ఓలా అండ్ మిగతా ఏవైతే సర్వీసెస్ ఉన్నాయో వాటికంటే తక్కువ ఛార్జెస్ మాత్రమే ఇక్కడ ప్యాసింజర్స్ నుంచి వసూలు చేయబోతుంది. సో ఆ తక్కువ రేట్ పెట్టినప్పుడే సో అక్కడ వాళ్ళు ఆటోస్ బుక్ చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు అంటే ఊబర్, ఓలా, మిగతా ఏవైతే ప్రైవేట్ సర్వీసెస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంటారనమాట కస్టమర్స్ ఎవరైనా కూడా. సో అలా జంప్ కాకుండా ఉండాలి కస్టమర్ అంటే కూడా ఆ జాగ్రత్త కూడా పాటించాలని అనుకుంటుంది ఆర్టీసీ. సో అందుకనే ఈవీ వెహికల్ సంబంధించిన కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్స్తో మాట్లాడుతుంది. సో ఎంత తక్కువ ధరకి ఎంత త్వరగా ఎన్ని ఆటోస్ ఇస్తారు అనే ఒప్పందం కూడా త్వరలోనే చేసుకోబోతుంది. సో ఆ ఎంఓయూ అయిన వెంటనే ఈ అనౌన్స్మెంట్ కూడా ఆర్టీసీ దగ్గర నుంచి రాబోతుంది అనమాట. సో ఈ సర్వీసెస్ మనం పికప్, డ్రాపింగ్, ఇంకా ట్రావెలింగ్ గురించి ఆలోచించకుండా ఉండబోతుంది. మరి దీనివల్ల ఎంతమందికి లాభం, ఎంతమందికి నష్టం కలుగుతుంది అంటే, ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు పెట్టే ఫేర్ పైనే
ఆ ఆటో సర్వీసెస్ తీసుకోవాలా లేదా అనేది కన్జ్యూమర్ లేదంటే ట్రావెల్ చేసే వ్యక్తి డిసైడ్ అవుతారు. సో దీనివల్ల ఊబర్, ర్యాపిడో, ఓలాస్‌లో ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళపైన ఇంపాక్ట్ ఖచ్చితంగా కనిపిస్తది. అండ్ దాంతో పాటు ఎవరైతే ఇప్పుడు రోడ్డు పైన ఉండి ఎలాంటి ఈ యాప్‌లలో జాయిన్ అవ్వకుండా వాళ్ళు ఇండిపెండెంట్‌గా సర్వీసెస్ చేస్తున్నారో వాళ్ళపైన కూడా ఇంపాక్ట్ పడుతుంది. మరి ప్రభుత్వం ఏం చేస్తే ఎవరికీ నష్టం కలగకుండా ఉంటది అనంటే ఈవీ వెహికల్స్ పెట్టినా కూడా వాళ్ళని కాంట్రాక్ట్ బేస్ కిందని డ్రైవర్స్‌ని రిక్రూట్‌మెంట్ చేసుకోబోతుంది. సో ఆర్టీసీ ఆటో ఉంటది. కానీ ప్రైవేటు వ్యక్తి అక్కడ ఆటో డ్రైవర్‌గా పనిచేయబోతున్నారు. సో ఆ ఆటో డ్రైవర్‌కి సంబంధించిన రిక్రూట్‌మెంట్ ప్రభుత్వం చేస్తదా? ఇప్పుడుండే పరిస్థితుల చెయ్యదా? అనేది ఒక పెద్ద సందిగ్ధం. ఎందుకంటే కొంతమంది ఆర్టీసీ డ్రైవర్లు ఆర్టీసీ బస్సు తొక్కక మిగతా వర్క్స్ అన్నీ చేసే పరిస్థితి. సో ఇంకొంతమందికి ఇంట్రెస్ట్ లేదు. ఇంకొంతమందికి ఈవీ వెహికల్స్ వచ్చిన తర్వాత ఉపాధి కూడా కరువైపోయింది. మరి ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఆటో డ్రైవర్ల కింద డైవర్ట్ చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉందంట. ఇన్ కేస్ ఆటో డ్రైవర్ల కింద ఆర్టీసీ బస్సు డ్రైవర్లు ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకునే అవకాశం ఉంటదా? అనే యోచనలో కూడా ప్రభుత్వం ఉంది. ఇన్ కేస్ అలా అవ్వకపోతే కాంట్రాక్ట్ బేస్డ్ కింద ఈవీ వెహికల్స్‌తో పాటే ఆటో డ్రైవర్లను కూడా మెయింటెనెన్స్ కూడా పూర్తిగా ఒక కంపెనీకే అప్పజెప్తది. ఎలా అయితే ఇప్పుడు ఈవీ వెహికల్స్ తీసుకున్న తర్వాత ఈవీ వెహికల్స్ సంబంధించిన డ్రైవర్లు ఆ బస్ తోటే వస్తారు. క్లీనర్‌లే ఆ బస్‌తోనే వస్తారు. అండ్ మెయింటైన్ చేసేవాళ్ళు ఆ బస్ తోటే వస్తారు. అండ్ బస్‌కి సంబంధించిన టెక్నికల్ గ్లిచ్ వచ్చినా, లేదంటే ఏదైనా సర్వీస్ ప్రాబ్లమ్ వచ్చినా, బస్ సంబంధించిన మెయింటెనెన్స్. ఈ ఒక్క మాటలో చెప్పాలంటే బస్‌తో పాటు బస్‌కి సంబంధించిన ఏ చిన్న వర్క్ చేయాలన్నా ప్రైవేట్ వ్యక్తులే ఆ కార్యక్రమం అంతా కంప్లీట్ చేస్తారు. సో ఇవన్నీ రిక్రూట్‌మెంట్ మళ్ళీ వీళ్ళని డైవర్ట్ చేయడం, వాళ్ళని డైవర్ట్ చేయడం ఇలాంటి అన్ని రిస్క్ కంటే ఈవీ ఆటోస్‌తో పాటే ఆ డ్రైవర్‌ని, మెకానిక్‌ని కూడా రిక్రూట్ చేసుకుంటే అయిపోతుంది అనే యోచనలో కూడా ప్రభుత్వం సెకండ్ ఒపీనియన్‌లో కూడా ఉందంట. మరి చూడాలి ప్రభుత్వం ప్రకటించిన ఈ కార్యక్రమంతో స్టార్టింగ్ అండ్ ఎండ్ మైల్స్ హ్యాపీ జర్నీ అనే ఈ ప్రాజెక్ట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఎంతవరకు ఆదరణ పొందుతుంది అండ్ ఆటో వాళ్ళకి సంబంధించి ప్రైవేట్ రిక్రూట్మెంట్ ఉంటే ఇంకా గుస్సయ్యే అవకాశం కూడా ఉంటుంది. మరి ఆటో వాళ్ళని ఎలా శాంతింపజేస్తుందో ప్రభుత్వం అనేది చూద్దాం.